కాన్స్టిట్యున్సీలలో ధర్నాలు చేస్తారు, వెహికల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, తెలంగాణ బంద్ అని చెప్పి బ్యానర్లు ఫ్లెక్సీలు పట్టుకొని ధర్నాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఆర్ కృష్ణయ్య కూడా తెలంగాణ బంద్ పిలుపునిచ్చిండు, ప్రకటించే కార్యక్రమం చేసిండు. తెలంగాణ బంద్ను పిలుపునిస్తున్నామని, కాలేజ్ అన్ని బంద్ కావాలి, ఆ రోజు హాలిడే కావాల్సిందే అనేది ఆర్ కృష్ణయ్యకి సంబంధించినటువంటి వర్షన్. మొత్తానికి హైకోర్టులో జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే జీవో ఉందో, తర్వాత నిన్నటి నుండి నామినేషన్స్ కూడా వేసారు. కొంతమంది పోటీ చేసినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పోయి నామినేషన్స్ కూడా వేసారు. ఆ నామినేషన్స్ రేవంత్ రెడ్డి జీవో పైన స్టే వచ్చింది. ఇప్పుడు ఈ స్టే పోవాలంటే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి 4 వారాల టైం ఇచ్చారు. సో ఈ 4 వారాల టైంలో మళ్ళీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టు ఏం చెప్పినారు, కౌంటర్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి 4 వీక్స్ టైం ఇస్తున్నా, తర్వాత రిప్లై పిటిషన్ దాఖలు చేయడానికి రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లకు 2 వారాల టైం ఇచ్చిన, అంటే దాదాపు 6 వారాలకు సంబంధించినటువంటి టైం ఇస్తా ఉన్నామని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి అంశం. కాబట్టి ఈ 4 వారాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ